నేను నా వీడియోస్‌లో అయితే ఒక్క ఇమేజ్ కూడా డిస్‌ప్లే చేయను. ఇమేజెస్ ఎప్పుడెప్పుడు డిస్‌ప్లే చేస్తాను గానీ, మీకు రియలిస్టిక్ ఇక్కడ సైడ్ వీడియోస్ కానీ, పైన స్క్రోల్ వీడియోస్ ఏదైనా ఒక వీడియో చూడడానికి అద్భుతంగా ఎడిటింగ్ చేసి అలా ఏం చేయను. నార్మల్‌గా నా యొక్క వాయిస్‌ని మీ వరకు చేరవేస్తాను అంతే. మీరు నా వీడియోని యాజ్ ఏ వాయిస్‌గా కూడా వినొచ్చు. అంటే నేను అలాంటి వీడియోస్ చేయాలనుకుంటున్నాను. నాకు ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ లేదు. మీకు ఇంట్రెస్టింగ్‌గా ఇక్కడ వీడియో చేసి ఇక్కడ డిస్‌ప్లే చేసి అదేం అవసరం లేదు. మీరు ఫోన్ ఒక చోట పెట్టేసి నా వాయిస్ వింటూ కూడా మీరు పని చేసుకోవాలి. వీడియో చూస్తూనే మీరు నా కోసం వీడియో మొత్తం చూడాలి అనే ఒక కాన్సెప్ట్ అయితే నాది లేదు. నేను ఇలాంటి వీడియోస్ చేయాలనుకుంటున్నాను. ఈరోజు నుంచి డిసైడ్ అయ్యాను. ఇప్పుడు టాపిక్‌లోకి వచ్చేస్తే పొలిటీషియన్. నాకెందుకో ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి గదా! వాళ్ళకి కొద్దిగా ఇంట్రెస్ట్‌గా నాకీ ఏదో వాళ్ళ గురించి వాళ్ళ పనులు చూసి మాట్లాడాలనిపించింది. ది స్టార్టింగ్ టాపిక్ ఏమంటే హా! ఒక్కసారి పొలిటికల్ ఫీల్డ్‌లోకి ఎంటర్ అవ్వాలనుకుంటే ఎవరైనా సోషల్ వర్క్ చేస్తారు. ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ ఆఫ్ ఆటో డ్రైవర్స్ ఉన్నారు. వాళ్ళకి సపోర్ట్‌గా వెళ్ళడం. లేకంటే కుమ్మరి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి సపోర్ట్‌గా వెళ్లి మాట్లాడడం. లేకంటే ఒక యూనియన్ ఉంటది. ఏదైనా ఒక లేడీస్ గ్రూప్స్ ఉంటాయి గదా! లేడీస్ యొక్క సంఘాలు. వాళ్ళ సంఘాలకి వెళ్లి వాళ్ళకి సపోర్ట్‌గా మాట్లాడడం. వాళ్ళకి లోన్ తీసి ఇవ్వడం. యాక్చువల్‌గా అయితే లోన్ వస్తా ఉంటది. వాళ్ళకన్నీ తెలుసు. ఏమంటే వీళ్ళ మధ్యలో దూరి నేను చేయిచ్చాను. సోషల్ వర్క్ నేను చేశాను అనే ఒక పేరు పొందాలి కదా! అందుకని ఇతను ఈ పని చేస్తారనమాట. ఎవరెవరైతే ఫస్ట్ టైమ్ పొలిటికల్ ఫీల్డ్‌లోకి ఎంటర్ అవుతున్నారో. వన్స్ దే బికమ్ సర్పంచ్, ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం, పీఎం 100 జనరేషన్స్ 100 జనరేషన్స్ అండి. 100 సంవత్సరాలు కాదు. 100 జనరేషన్స్ బాగా సెటిల్డ్ అయిపోతాయి. ఒక సర్పంచ్ యొక్క మినిమమ్ 10 జనరేషన్స్ వెనక్కి పడతాయండి డబ్బులు. ఇక్కడ నమ్మి అన్న అన్న అని వాళ్ళ వెనక తిరిగి వాళ్ళతో పాటి ఉన్న ఒక్క నాయకుడు కూడా బాగుపడ్డు. ఎవడో తెలివైనోడు ఇంత అంత వెనక్కేసుకొని ఏమన్నా బాగుపడితే పర్వాలేదు. అంటే ఒక్కసారి వాళ్ళు పొలిటికల్ ఫీల్డ్‌లోకి ఎంటర్ అవ్వడానికి ఏమైనా చేస్తారు. ఎంతవరకైనా తెగిస్తారు. వన్స్ దే బికమ్ సర్పంచ్, సర్వింగ్ సర్పంచ్. వన్స్ దే బికమ్ ఎమ్మెల్యే, జెడ్పీటీసీ, ఎంపీటీసీ కానివ్వండి, సీఎం వరకు వద్దు. ఎమ్మెల్యే చాలు. ఒక 10 జనరేషన్స్ కాదు అండి. 20 కాదు, 50 కాదు, 100 జనరేషన్స్ వాళ్ళవి బాగా ఆస్తులు అనుభవిస్తారు. అంటే వీళ్ళు ఒక్కసారి అంతా సంపాదించి పెట్టేస్తారు. మినిమమ్ 10 అనుకోండి. 10 జనరేషన్స్ ఏం తమాషా. 600 సంవత్సరాలు. 10 ఇంటూ 60 సంవత్సరాలు యావరేజ్ చేసిండే నేను. 600 సంవత్సరాలు వెల్ సెటిల్డ్. అమాయక ప్రజలేనా ఎక్కడున్నారు అక్కడే ఉన్నారు. అమాయక ప్రజలు గొంతు ఎవరు కానీ ముందరకు చూపియరా? మాకు ఏం స్కీమ్స్ వద్దండి. మాకు ఆటో డ్రైవర్లకు డబ్బులు వద్దు. మాకి గృహ 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 18,000 డబ్బులు వద్దు. మొత్తం 45,000 అమ్మేస్తారు కదా 3 విడతలుగా. ఆ డబ్బులు వద్దు, ఏమొద్దు. ఇంటికి ఒక ఉద్యోగం అండి. ఇంటికి 15,000 చొప్పున కానివ్వండి గవర్నమెంట్ ఉద్యోగం ఒక్కటి. అలాంటి ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రీస్ క్రియేట్ చేయండి గవర్నమెంట్ తరపు నుంచి ఉద్యోగము. ఇప్పుడు రిటైర్ అవుతున్నారు కదా వాళ్ళకి మళ్ళీ రెన్యువల్ జాబ్ చేయడం లేదు. మొత్తం కాంట్రాక్ట్ బేస్డ్, మొత్తం గవర్నమెంట్ జాబ్లు అన్నీ క్యాన్సిల్. మొత్తం కాంట్రాక్ట్ బేస్డ్, మొత్తం కాంట్రాక్ట్ బేస్డ్ అంతే. ప్రైవేటైజేషన్. సరే ప్రైవేటైజేషన్ ఇప్పుడు చంద్రబాబు కూడా ఏదో స్కీమ్ తెచ్చారు. ఏదో హెల్త్ స్కీమ్. అంటే ప్రైవేటైజేషన్ ఉంటది. గవర్నమెంట్ కూడా ఉంటది. కాకపోతే హాస్పిటల్స్ కొంచెం బాగా కనిపించాలని చెప్పి. అంటే కొద్ది పర్సెంట్ వరకైతే వాళ్ళు ఫ్రీ అంటున్నారు. రిమైనింగ్ పర్సెంటేజ్ ఎవరికి చార్జ్ చేస్తారు? మిగిలిన డబ్బులు మొత్తము అసలుకి ఎవరు ఎళ్తారండి? అలాంటి స్కీమ్స్ అనేది పెడితే ఒక అమాయక ప్రజలు ఎందుకు ఇంత ద్రోహపడుతున్నారు? నాకేం అర్థం కావడం లేదు. మీరైతే ఈ వీడియో నేను ఇంకొంచెం ఎలాబరేట్ చేసి నెక్స్ట్ వీడియోలో దీని గురించి మాట్లాడతాను. ఇంకొంచెం ఎలాబరేట్ చేసి ఈ వీడియోకి కంటిన్యూ చేస్తాను.